హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి బండ్లగూడలో ఉందండి. కాళీమంది టెంపుల్ నియర్ బై అయితే ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది. రాజేంద్ర నియర్ బై అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ అయితే ఉందండి. చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ అండి. 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి. 150 square yardsలో బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇది డైమెన్షన్ 22.5 × 60 అన్నమాట. మనకు లోపలికి వెళ్ళడానికి 10 feet గేట్ అయితే తీసుకున్నారు. దీనికి మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ అయితే ఉందండి. G+1 పర్మిషన్ ఉందండి. కింద 2 BHK, పైన 2 BHK అయితే తీసుకోవడం జరిగిందండి. కింద రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు, పైన ఓనర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తున్నారు కదా, మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ మంచి గ్రీనరీ ఉంది. ఫస్ట్ ఎంటర్గానే పెద్ద హాల్ తీసుకున్నారు. పక్కకే మనకు ఒకటి కిచెన్ తీసుకున్నారండి. అదేవిధంగా ముందుకు వెళ్తే మనకు ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. ఇది కామన్ బాత్రూమ్. ఇది రెంటర్ కోసం అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఓనర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇగో లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, లిఫ్ట్ ప్రొవిజన్ G+1 లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. పైకి వెళ్ళడానికి 3.5 feet అయితే స్టెప్స్ తీసుకున్నారు. కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 2500 SFTలో ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్ పెద్ద బాల్కనీ అయితే తీసుకున్నారు. పైన మంచి PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి సింహద్వారం అండి. ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అనమాట. చాలా బాగుందండి. చుట్టూ గ్రీనరీ ఉంది. లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ సిట్టింగ్ ఏరియా తీసుకున్నారు. చూసినాగా సిట్టింగ్ ఏరియా అన్నమాట. నెక్స్ట్ మనకు హాల్ అండి. ముందు టీవీ పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ మంచిగా 5x4 విండోస్, చుట్టూ మంచి గ్రీనరీ ఉంది. చూస్తున్నారు కదా, చాలా వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి. మంచిగా ఉందండి. పొజిషన్ కూడా లేదు ఏరియాలో. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ పక్కకి పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకు సింక్ పెట్టుకోవడం ప్రొవిజన్ ఇచ్చినారు. ఇది వాష్ ఏరియా అండి. చూస్తున్నారు కదా, వాష్ ఏరియా కూడా పెద్దగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది కామన్ బాత్రూమ్ అయితే ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకున్నారండి. పక్కకి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చాలా బాగుందండి గ్రీనరీతోని. ప్రాపర్టీ వచ్చేసి 150 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు 30 feet రోడ్ అయితే ఉందన్నమాట. 2500 SFT అన్నమాట. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 85,000 అయితే పోతుంది. మనకి ఈ ప్రాపర్టీ ఇప్పుడు 1,70 lakhs అయితే చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్ అనమాట, ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఈ ప్రాపర్టీ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే డైరెక్ట్ ఓనర్ అంటే మాత్రం మధ్యలో ఎలాంటి డీటెయిల్స్ లేరు.